టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చి తనదైన స్టైల్తో డిఫరెంట్ స్టోరీలు చేస్తూ పాపులారిటీ తెచ్చుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. రీసెంట్ గా మట్కా మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చిన వరుణ్ తేజ్ నెక్స్ట్ ఏ మూవీ చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. మరి ఇంతకీ టెక్నికల్ కాన్సెప్ట్ మూవీ స్టోరీస్, ఇన్నోవేటివ్ థాట్స్ పై ఫోకస్ చేసే మెగా ప్రిన్స్ నెక్స్ట్ చేయబోతున్న మూవీ ఏంటి? వరుణ్ తేజ్ ను డైరెక్ట్ చేయబోతున్న దర్శకుడు ఎవరో ఈ స్టోరీలో చూడాల్సిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్గా యాక్ట్ చేసిన మట్కా మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ ఎంత ఎఫర్ట్ పెట్టి పనిచేశాడో తెలుసు. అయితే వరుణ్ కెరీర్లోని తొలి భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించారు. అందుకే పాన్ ఇండియా రేంజ్లో భారీ ఎత్తున రిలీజ్ చేశారు. కానీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా కమర్షియల్గా అనుకున్నంతగా వర్కౌట్ కాలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావడంతో ప్రొడ్యూసర్ సేఫ్, మూవీ బ్రేక్ ఈవెన్ కూడా దాటిందన్నారు. మొత్తానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మట్కా మూవీపై గట్టి ఆశలే పెట్టుకున్నాడు. అంతకుముందు తాను యాక్ట్ చేసిన గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్ సోగా ఉండడం, ఈ రెండు మూవీల కంటే ముందు F3తో సక్సెస్ అయినటువంటి ఆ విజయాన్ని వెంకటేష్తో షేర్ చేసుకోవాల్సి వచ్చింది. దీంతో పాన్ ఇండియా రేంజ్లో మట్కాతో సోలోగా బంపర్ హిట్ కొట్టాలని ఆశించాడు. కానీ క్లిక్ కాలేదు. దీంతో నెక్స్ట్ వరుణ్ తేజ్ ఏం మూవీ చేస్తున్నాడనే దాని మీద వార్తలు మొదలయ్యాయి. నిజానికి వరుణ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్నటువంటి స్టోరీస్ కోసమే టార్గెట్ పెట్టుకుంటూ ఉంటారు. అందుకే వరుణ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్ ఏదీ కూడా కమిట్ అవ్వలేదని టాక్. సాధారణంగా ఏ హీరో అయినా ఓ సినిమా సెట్స్లో ఉండగానే 2-3 మూవీస్ చేసేందుకు సంతకం చేస్తారు. కానీ వరుణ్ తేజ్ మాత్రం మట్కా మూవీ సెట్స్లో ఉండగా అలా ఏ మూవీకి కమిట్మెంట్ ఇవ్వలేదు. మరి విన్న కథలేవి నచ్చలేదా, లేక డైరెక్టర్స్ సెట్ అవ్వలేదా, అసలు స్టోరీలే వినలేదా అనేది తెలియాల్సింది. మొత్తానికి వరుణ్ సైలెంట్గా ఉండడం మెగా అభిమానుల్ని కాస్త నిరుత్సాహానికి గురిచేస్తోందని చెప్పుకోవాలి. మెగా ఫ్యామిలీ హీరోల్లో డిఫరెంట్ అటెంప్ట్లు, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేస్తున్నాడని ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నా మూవీకి మధ్య గ్యాప్ ఇవ్వడం ఏమిటన్న లాజిక్ అర్థం కావడం లేదు అంటున్నారు. ప్రెజెంట్ ఎలాంటి స్టోరీలు ఎంచుకోవాలనే దానిపై వరుణ్ ఆలోచిస్తున్నాడట. టెక్నికల్ కాన్సెప్ట్లు ఎంచుకోవాలన్నా లేక ఎలాంటి స్టోరీ చేయాలనే దానిపై ఒక డెసిషన్కు రాలేకపోతున్నాడు. ఇన్నోవేటివ్ థాట్స్ ఎంకరేజ్ చేయాలన్నా హీరో వరుణ్ తేజ్ ముందుంటాడు. అలాంటి యాక్టర్ ప్రయత్నాలు సక్సెస్ అయితే మరికొంతమంది కొత్త వారికి అవకాశాలు దక్కుతాయి. కొత్త వారిని ప్రోత్సహించడంలో వరుణ్ ముందుంటాడు. ఇక 2025 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ఇంకా 40 రోజులు మాత్రమే టైం ఉంది. మరి ఈలోగా కొత్త ప్రాజెక్ట్ని సెట్ చేసి న్యూ ఇయర్ కల్లా మెగా ఫ్యాన్స్కు తీపి కబురు చెప్తాడా లేదా అనేది వేచి చూడాలి.